సో ఇది షహదూత్ మలాయి అన్నమాట. సో ఇక్కడ టేస్ట్ చేద్దామని అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు టేస్ట్ చేద్దాము. ఎండలో తిరిగి వచ్చినాం కదా, చాలా చల్లగా, చాలా టేస్ట్గా, చాలా బాగుంది. షహదూత్ మలాయి చాలా బాగుంది టేస్ట్. మధ్యలో ఐస్ క్రీమ్ కూడా ఉంది ఇందులో. అడ్రస్ చార్మినార్. ఒక టెంపుల్ ఉంటుంది, భాగ్యలక్ష్మి టెంపుల్. భాగ్యలక్ష్మి టెంపుల్ ఆపోజిటే ఈ ఒకటి, ప్రతి ఒక్కటి దొరుకుతుంది. చాలా డిఫరెంట్ సలాడ్స్, ఫ్రూట్ సలాడ్, పిస్తా పంచ్ చాలా ఉన్నాయి. తప్పకుండా వచ్చి టేస్ట్ మాత్రం చేయండి, చాలా బాగుంది టేస్ట్. कितने टाइप्स ऑफ मलाई है आपके पास? हमारे पास देखो 12 साल से शॉप है। शहदूत मलाई इधर का बहुत फेमस आइटम है। और अपने पास बादाम लस्सी है, फ्रूट पंच है, फ्रूट फालूदा है, पिस्ता पंच है, चॉकलेट है और ईरानी सलाद है। ये कितने है? ये कितना है? 120 रुपीज। 120 रुपीज। 120 रुपीज। डिस्काउंट है इधर? हाँ डिस्काउंट भी रहेगा, आपके अगर तुरंत आएंगे तो डिस्काउंट करेंगे। ఆ వీడియోలో చూపించి వచ్చిన వాళ్ళకి 10 रुपीज डिस्काउंट करूंगा। 10 రూపీస్ డిస్కౌంట్ అంట. 60 అని చెప్పి వచ్చి ఇక్కడ తినండి, 10 రూపీస్ డిస్కౌంట్ ఇస్తారు మీకు. అంటే నార్మల్ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్ తో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. डिफरेंट है। और रमजान में और स्पेशल रहेगा, रमजान में कुछ ऑफर रखेंगे। कितना इनकम है आपका? इनकम रहेगा 15-20 हज़ार का डेली। सैटरडे संडे पब्लिक बहुत आता है। पब्लिक बहुत आता है, पब्लिक रहता। और नॉर्मल दिनों में भी कुछ दिन मलबरी खाने के लिए तभी ज़्यादा आता है। थैंक्स। थैंक यू। థ్యాంక్ యూ. స్టార్టింగ్ ప్రైస్ అయితే 500 నుంచి అయితే ఉన్నాయి. సో డిఫరెంట్ డిఫరెంట్ కూడా ఉన్నాయి మోడల్స్ అయితే. చాలా చాలా తక్కువ 500 నుంచి అయితే ఉన్నాయి. हाँ ठीक है, ये कितना है? वाला 650 के फिक्स है? बोलो डिस्काउंट बोलो। नो डिस्काउंट। ठीक है, होलसेल प्राइस है क्या? हाँ मैडम पूरा रिजनेबल प्राइस है। 50 ये? रुपीज। वो वाला 600 का है ओनली, आपको 800-900 में मिलता हुआ। हमारे पास पूरा होलसेल प्राइस रहेगा। హోల్సేల్ हाँ ये गिर रहा है ऊपर। थोड़ा डिस्काउंट दे दो भाई. नहीं भैया नो डिस्काउंट, मेरे पास है कहीं मिलो पूरा मार्केट। ఈ కాస్ట్ అయితే తెలియదు, ప్రజెంట్ అతను ఇక్కడ లేడు. కానీ డ్రెస్ అయితే చాలా బాగుంది. ఇది కాకుండా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. కొని అని మాత్రం అడగకు, అడగండి. అదే మళ్ళా ఏ కాదు, ఇక్కడ అన్ని కలిసే ఉంటాయి, బాయ్స్ ఏమి ఉంటాయా? వేసుకో నువ్వు కూడా. సో ఇది వచ్చేసి అయితే భాగ్యలక్ష్మి టెంపుల్. చార్మినార్ కింద ఒక టెంపుల్ ఉంది అంటారు కదా, ఇదే టెంపుల్ మీరు వచ్చి దర్శనం కూడా చేసుకోవచ్చు. చాలా భాగ్యలక్ష్మి దేవాలయం అన్నమాట. సో ఇక్కడ చాలా ఫేమస్, మన చార్మినార్ లోనే ఇది చాలా ఫేమస్ టెంపుల్. సో దుర్గమ్మ టెంపుల్ అని అంటాం కదా, ఇదే ఆ టెంపుల్. సో చాలా మంది ఫ్రైడే కానీ ఇలా వచ్చి చాలా మంది దర్శనం ఇక్కడికి చేసుకోవడం జరుగుతుంది. సో చార్మినార్కి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ విజిట్ అయ్యి దర్శనం చేసుకొని, ఒక టూరిజం ప్లేస్ కాబట్టి అంతా చూసుకొని దర్శనం చేసుకొని వెళ్తారనమాట. సో స్కూల్ పిల్లలు కూడా రావడం జరిగింది ఇక్కడ ఈ రోజు.